హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ చట్నీ చేస్తున్నానండి. అది నేను ఎలా చేస్తానో వీడియో పెడుతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ ఒక 4-5 క్యారెట్లు తోలు తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తాను. తర్వాత ఎండుమిర్చి తగినంత, కారానికి తగినంత ఎండుమిర్చి వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చనపప్పు వేస్తాను. కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాము. కొంచెం ఎరడాలుగా కాలాలండి, అప్పుడే బాగుంటుంది. పచ్చి వాసన పోయి పప్పులన్నీ మంచి సువాసనగా వస్తుంది. వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్, మీడియం సైజ్ ఒకటి తరిగి వేస్తున్నాం అన్నమాట. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయి బాగా మంచి వాసన వచ్చేందుకు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. వెల్లుల్లి రెబ్బలు, చాలా చిన్న సైజు టమాటా ఒకటి. ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇది రోటి పట్టులాగా చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా రోట్లో వేసి పెట్టుకుంటే మనం, కానీ నేను మిక్సీ జార్లోనే వేస్తాను. అయితే మరీ అంత మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా మీడియంగా. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ ఉడికించుకున్నాము. ఇప్పుడు క్యారెట్ మరీ అంత మెత్తగా అవసరం లేదండి. సరే, దీనికి కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసామన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది. సో మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే చింతపండుని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ పిండబోతున్నానండి, అందువల్ల వేయలేదు. అది మన ఆప్షన్ అన్నమాట, ఏది కావాలో అది వేసుకోవచ్చు. ఇప్పుడు కూల్ అయిపోయినాక చట్నీ చేసుకున్నాము. ఉప్పు యాడ్ చేసి, కొత్తిమీర. ఇప్పుడు కూల్ అయిపోయిందండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాము. ఒక చిన్న లెమన్ పిండుతున్నాను అనమాట నేను. మీరు కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చండి. చట్నీ రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. పోపు తీసుకుని ఒక ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ. సో చట్నీ రెడీ అయిపోయిందండి, క్యారెట్ చట్నీ. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.